వర్షాకాలంలోనూ విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో విశాఖ వాసులు తరారెత్తిపోతున్నారు. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. గత నెలలో నగరంలో వర్షాలు కురియటంతో నగర వాసులు సేద తీరారు. అయితే వారం నుంచి పరిస్థితి మారింది. దాదాపు వేసవి మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూలై 30న 34.8, 31న 37.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ఆగస్టు 1న 36.4 డిగ్రీలు, 5న 36.6 డిగ్రీలు నమోదయ్యింది. గత వారం రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2.8 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో విశాఖ వాసులకు విలువిలలాడుతున్నారు. వర్షాకాలంలోనూ ఎండలు మండుతుండటంతో ఏసీల వినియోగం పెరిగింది. అయితే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉత్తర భారత్ లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు విశాఖలో బాణుడు ప్రతాపం చూపేందుకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాల వద్ద వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి పాకిస్తాన్ మధ్య భాగాల మీదుగా తూర్పు బీహార్ వరకు తూర్పు పశ్చిమ ద్రోణి కొనసాగుతోంది. ఈ వాయుగుండం ద్రోణి కారణంగా దక్షిణ కోస్తాలోని వాతావరణంలో తడిదనం అంతా ఉత్తర భారతం వైపు తరలిపోయింది. దీంతో ఇక్కడి వాతావరణం వేడెక్కి ఎండాకాలంలా అనిపిస్తోంది. మరో 2 రోజులు ఇలానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.